హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి పునుకులు అండి. చిన్న పునుకులు మనం ఎలాంటి మైదా పిండి గోధుమ పిండి వేయకుండా పొడి బియ్య పిండితో అప్పటికప్పుడే చేసుకోవచ్చు. పైకి క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈవినింగ్ టీ టైంలోనే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. డైలీ ఇడ్లీ, దోశ, ఉప్మా చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి 1 కప్పు పొడి బియ్యం పిండితో, అరకప్పు పెరుగుతో అప్పటికప్పుడే టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి పిల్లలకి, ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పుల పొడి బియ్య పిండి తీసుకోండి. వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ గిన్నెలోకి మనం కొలిచి రెడీగా పెట్టుకున్న 1.5 కప్పుల పొడి బియ్య పిండి కూడా వేసేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో బియ్య పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు తీసుకుని వేసుకోండి. పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగైనా వాడుకోవచ్చండి. పుల్లటి పెరుగైనా, ఫ్రెష్ పెరుగైనా ఏదైనా కూడా ఇలా వేసుకోండి. ఫ్రెష్ పెరుగు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి, పుల్లటి పెరుగు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, ఈ 1/2 కప్పు సగ్గుబియ్యం కూడా ప్యాన్లో వేసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. ఇలా లో ఫ్లేమ్లో వీటిని దోరగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా మాడనివ్వకుండా. ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ గింజలన్నీ కూడా, సగ్గుబియ్యం అన్నీ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం అన్నీ కరెక్ట్గా తీసుకోండి. చిట్టి పునుకులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఈ 1/2 కప్పు సగ్గుబియ్యం పొడి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇదంతా కూడా బియ్యం పిండి మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు పొడి బియ్యం పిండి, సగ్గుబియ్యం పిండి, పెరుగు అన్నీ వేసాం కదా. ఇప్పుడు చిక్కటి మజ్జిగను కొంచెంగా పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగానే కలపండి. మజ్జిగ ప్లేస్లో మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. చిక్కటి మజ్జిగ, చిక్కటి పెరుగు అయితే చిట్టి పునుకులకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. లోపల గుల్లగా చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. అందుకే ఇలా చిక్కటి మజ్జిగతో పిండిని కలుపుతున్నాను. మీరు కూడా మజ్జిగ కానీ పెరుగు కానీ చూసుకుంటూ కలుపుకోండి. పిండిని మరీ జారుగా కలిపినట్లయితే పునుకులు అనేవి ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. కరెక్ట్గా ఇలా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకొని మొత్తం అంతా కూడా లోనికి ప్రెస్ చేసుకుని గిన్నెకు మూత పెట్టుకోండి. 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఎక్కువగా నానాల్సిన పని లేదు, ఎందుకంటే మనం వేసిన పెరుగు, మజ్జిగ, పిండి బాగా పీల్చుకోవాలి కదా, అందుకే 10 నిమిషాల పాటు పక్కన పెట్టాను. ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలపండి. పిండి అనేది మరి నానిన తర్వాత పిండి అనేది కొంచెం గట్టిగా వస్తుంది కదా, చేతికి కొంచెంగా వాటర్ని అరచేతిలో పోసుకుని కొంచెంగా వాటర్ని మాత్రమే పిండిలో వేసి కలిపినట్లయితే పిండి అంతా కూడా ఇలా కరెక్ట్గా కలుస్తుంది. ఈ విధంగా కలుపుకోండి. మనం పునుకులు వేసుకోవటానికి కరెక్ట్ షేప్ అనేది రావాలి కదా, మరీ జోరుగా కాకుండా పిండిని ఇలా కొంచెం గట్టిగానే కలపండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగించండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక కప్పు నిండా వాటర్ని పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని తీసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న పునుకుల్ని ఆయిల్లో వేసుకోండి. పునుకులు వేసేటప్పుడు ఫ్లేమ్ మీడియం కన్నా కొంచెం తగ్గించి ఉంచండి. ఇలా ఆయిల్కి పట్టినన్ని కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసిన తర్వాత మొత్తం అన్నిటిని గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి చిట్టి పునుకుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఈ పునుకులు అనేవి కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, పుట్నాల పప్పు చట్నీ కానీ ఏదైనా కూడా ఏ చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి. లోపల గుల్లగుల్లగా పైకి కరకరలాడుతూ చాలా కమ్మటి చిట్టి పునుకులు రెడీ అయిపోయాయి కదా. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా నేను చూపించిన కొలతలతో ఈ ప్రాసెస్తో పునుకులు అనేవి చేసి పెట్టండి. ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువగా కూడా ఇలా వేసుకోవాలి అనుకుంటారు. మనం ఎలాంటి మైదా పిండి గోధుమ పిండి వేయలేదు. కమ్మటి పునుకులు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.